F2 Food and Fun. హాయ్ బ్రో. హాయ్. హాయ్. ఎందుకులే, నువ్వు రెగ్యులర్ గానే కనబడుతుంటావు కదా. మరి అలాంటప్పుడు హాయ్ ఎందుకు చెప్పావు? అంటే నమస్కారానికి నమస్కారం సంస్కారం అన్నారు, నీకు అది ఉందా లేదా అనేది టెస్ట్ చేశాను. ఎలాగో లేదు బ్రో. మీ పేరు బ్రో? విక్రమ్ ఆదిత్య. ఓకే విక్రమ్, మీరు ఏం చేస్తుంటారు? సో బేసికలీ ఐ హావ్ మై ఓన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. ఓ గ్రేట్. వి బ్రాండ్ యూ అని చెప్పి. ఇంత చిన్న వయసులో డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి రన్ చేస్తున్నావు. ఇందులో చిన్న వయసు అంటే ఎంత వయసో తెలుసుకుందామా? విక్రమ్, బేసికల్ గా నువ్వు జామీన్ జంక్షన్ కి ఎప్పటి నుంచి వస్తున్నావు? రీసెంట్ గా స్టార్ట్ చేస్తాం లాస్ట్ 1.5 months నుంచి. ఓకే. ఓపెన్ మైక్ ఇస్తున్నారని తెలిసినప్పుడు వి జస్ట్ కేమ్, ప్లేస్ ఎలా ఉంది, కొత్తగా ఉంది కదా చూద్దాం అని చెప్పి. అండ్ సో బేసికల్ గా నేను కూడా ఏంటంటే ఎప్పుడు మా జెమినీ కామెడీ ప్రేక్షకులందరికీ కూడా కొత్త ప్లేసెస్, కొత్త డిషెస్ ఇంట్రొడ్యూస్ చేయడం మాకు బాగా ఇష్టం. అదే F2 యొక్క స్పెషాలిటీ. Okay. F2 అంటే ఫుడ్ ప్లస్ ఫన్. సో బేసికల్ గా ఫుడ్ ఈవిడ తింటూ ఉంటుంది, ఫన్ నేను చేస్తూ ఉంటాను. Super. కానీ ఎంత తిన్నా ఈవిడ ఇలాగే ఉంటుంది. అదే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే చాలా ఆకలిస్తుంది, ఫుడ్ తెప్పిస్తే తింటా. ఓకే. సో దానికి ముందు రూల్ చెప్దాం విక్రమ్ కి. ఇక్కడ ఒక గేమ్ కండక్ట్ చేస్తాం, అలాగే జామిన్ జంక్షన్ లో ఉన్నటువంటి స్పెషల్ ఫుడ్ ని కూడా ఇక్కడికి మనం ఇన్వైట్ చేస్తాం. ఆ స్పెషల్ ఫుడ్ ని నువ్వు టేస్ట్ చేయాలి అంటే మేము పెట్టే గేమ్ లో నువ్వు విన్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు విన్ అయితే నువ్వు తింటావు, నువ్వు విన్ అవ్వలేదు అనుకో నేను తింటాను. ఇది ఒక్కటే షో మొత్తం మీద అడగకుండా చెప్పిన డైలాగ్ నువ్వు. ఓకే, ఫుడ్ ప్లీజ్. చూస్తుంటేనే మంచి ఎమ్మీగా ఉంది కదా. Yes. అదేంటో తెలుసా? చికెన్. అదే చికెన్. ఏం చికెన్? విక్రమ్ చెప్తాడు చూడు. విక్రమ్ గెస్ట్ చేయి. స్ట్రిప్ లా ఉంది కాబట్టి ఏదో స్ట్రిప్ చికెన్ లా ఉంది. స్మూతీ స్ట్రిప్ చికెన్ అది. అండ్ ఇదేంటో తెలుసా? చికెన్ 65. బేసికల్ గా మీరు ఎక్కడైనా స్టార్టర్స్ ని ఈ ప్యాటర్న్ లో చూసారా? నేను అప్పుడెప్పుడో పావురాలను తీసుకెళ్ళేటోండి. ఇలాగా సినిమాల్లో కూడా పావురాలని ఎంత గొప్పగా తీసుకెళ్ళి ఉంటారు, ఇక్కడ మాత్రం చికెన్ టిక్కాని ఇంత ప్రేమతో తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది వెజ్. ఈ ఐటమ్ పేరేంటి అనేది లాస్ట్ లో మీరు తిన్నప్పుడే చెప్తారు. నీకు తెలుసా ఇది? అంటే అది ఏదో ఓకే, తెలీదు కానీ ఏదో సున్నుండలు, లడ్డూలు, మోతీచూర్లు కాదయ్యి. అంటే చూడడానికి పైన టెక్స్చర్ అలాగే ఉంది. సరే, దీంట్లో ఒక సస్పెన్స్ ఉంది, ఆ సస్పెన్స్ లాస్ట్ లో తెలుస్తుంది. సో జామిన్ జంక్షన్ లో ఉన్నటువంటి స్పెషల్ ఐటమ్స్ వచ్చేసినాయి కాబట్టి మనం టంగ్ ట్విస్టర్ స్టార్ట్ చేద్దాం. నీకు తెలుగు బాగా వచ్చా? వచ్చు. ఒకసారి వాళ్ళు చెప్పు. అలాంటి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చు చెప్పు. ఈ ఉ ఏ ఏ ఐ ఓ ఔ అమ్మా. అమ్మహ. అమ్మహ తర్వాత ఏమొస్తుంది నువ్వు చెప్పు. కా వస్తుంది. తర్వాత కా వస్తుంది. తర్వాత గా. అది వరుసగా చెప్పమని. తర్వాత కా గా గా జ్ఞ. సరే, ఇప్పుడు నా టాలెంట్ వాడి ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తానా? టంగ్ ట్విస్టర్ చెప్పు. చెన్న చెట్టు కింద చింత చెట్టు, చింత చెట్టు కింద చెన్న చెట్టు. చెన్న చెట్టు కింద చింత చెట్టు, చింత చెట్టు కింద చెన్న చెట్టు. ఫాస్ట్ గా చెప్పు. నాకు ఒక డౌట్ వచ్చింది దానికన్నా ముందు. చెన్న చెట్టు అంటే ఏంటి చెప్పు ఇప్పుడు ఫస్ట్. చెన్న చెట్టు అంటే ఏంటో తెలుసా? చింతకాయ చెట్టు ముందు వచ్చే చెట్టుని చెన్న చెట్టు అంట. అప్పుడు చిన్న చింత చెట్టు అని కదా అనాలి. చిన్న చింత చెట్టు అని కదా అనాలి. చిన్న చింత చెట్టు అంట. పెరిగాక అది చింతకాయ అవుతుంది, పెరక్క ముందు చెన్న చెట్టు సరే, అవుతుంది. చెన్న చెట్టు. చెన్న చెట్టు కింద చింత చెట్టు, చింత చెట్టు కింద చెన్న చెట్టు. ఫాస్ట్ గా చెప్పు. చెన్న చెట్టు కింద చింత చెట్టు, చింత చెట్టు కింద చెన్న చెట్టు. చెన్న చెట్టు కింద చింత చెట్టు, చింత చెట్టు కింద చెన్న చెట్టు. చెన్న చెట్టు కింద చింత చెట్టు, చింత చెట్టు కింద చెన్న చెట్టు. చెన్న చెట్టు కింద చింత చెట్టు, చింత చెట్టు కింద చెన్న చెట్టు. చెన్న చెట్టు కింద చింత చెట్టు, చింత చెట్టు కింద చెన్న చెట్టు. చెన్న చెట్టు కింద చింత చెట్టు, చింత చెట్టు కింద చెన్న చెట్టు. చికెన్ నాకే. ఈ చికెన్ కోసమే చెప్పినట్టుంది. ఫోన్లో విక్రమ్ తను చెప్పేసింది కదా, నీకు ఇంకోటి ఇస్తా. ఓకే. కొక్కిరాళ్ళ కొండ మీద కొక్కరికో కూసింది కొక్కిరాళ్ళ మీద. చెప్పు. ఇది మరి దారుణంగా ఉంది. కుక్కో తప్ప ఏమడదాం. కొక్కిరాళ్ళ కొండ మీద కొక్కరికో కూసింది కొక్కిరాళ్ళ మీద. కూసింది కొండ మీద కాదు, కొక్కిరాళ్ళ మీద. బ్రో యు ఆర్ సో కన్ఫ్యూజింగ్. కొక్కిరాళ్ళ కొండ మీద కొక్కరికో కూసింది కొక్కిరాళ్ళ మీద. కొక్కిరాళ్ళ మీద కూసింది కొక్కరికో. అది మనతో కొక్కిరాళ్ళ కొండ మీద కొక్కరికో కూసింది కొక్కిరాళ్ళ మీద. కొక్కిరాళ్ళ మీద కొక్కరికో కూసింది కొక్కరికో కూసింది కొక్కిరాళ్ళ మీద. కొక్కిరాళ్ళ మీద
ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి. పాప చెప్తుంది. చెప్పు. కొక్కిరాళ్ళ కొండ మీద కొక్కెరకో కొక్కిరాల కొండ మీద కుక్కరికో కూసింది కొక్కిరాల కొండ మీద. కొక్కిరాల కొండ మీద కొక్కిరాల కూసింది కుక్కరికో కొండ మీద. అది కుక్కర్లోకి వెళ్ళిపోయింది, మన కోడి పలావ్ అయిపోయింది. ఏంటి నువ్వు ఎంత అంటే ఇది టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూనో. సరే ఓ పని చేద్దాం. బేసికల్గా ఈ అమ్మాయి చూడడానికి ఎలా ఉంది? అంటే పర్లేదు, షీస్ క్యూట్. షీఈస్ క్యూట్. నీకు ఈ పిల్ల కోసం ఏవైతే పాజిటివ్ గా అనిపిస్తున్నాయో దానికి ఆపోజిట్ లో నెగిటివ్ గా చెప్పాలి. ఓకేనా? అలా చెబితే నువ్వు ఇక్కడ ఉన్న డిష్ తినచ్చు. కాదు, కష్టపడి చెప్పింది నేను, తిట్లు కూడా నాకేనా? ఎరే సమ్మిడి దెబ్బలు ఎప్పుడు బండరాయికేరా. ఇప్పుడు నేను పండరాయి కాదు, పళ్ళలో చెట్టుకేరా రాళ్ళ దెబ్బలు. ఇప్పుడు నేను చెట్టుని కాదు, నేను అందమైన అమ్మాయిని. అది ఆగు, ఇప్పుడు అదే చెప్తాడు అందమైన అమ్మాయి. చెప్పు, ఒక 4 మాటలు చెప్పు చాలు విక్రమ్, ఎక్కువ వద్దు. నేను వినలేను. నీ కళ్ళు చాలా అసహ్యంగా ఉన్నాయి. అబ్బా నేను చెప్తే నమ్మదు భయ్యా మొక్క ఎప్పుడు నువ్వు. ఎందుకురా కూర్చున్నాం పక్కన ఫీలింగ్ కూడా అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఆ సినిమాలో ఎత్తారు కదా పాటలుగా చూస్తే బాగానే ఉంటా అనుకునే టైప్ కూడా కాదు నువ్వు. అంటే ఒళ్ళంతా కట్టెలే అని చెప్తున్నాడు. ఇదంతా ఆపోజిట్ లో చూసుకుంటే నా కళ్ళు అందంగా ఉంటాయి. నేను ఎంత చూడాలనుకున్నా, ఎంత చూసినా చూడాలనిపించే అమ్మాయిని నా పక్కన కూర్చోవడం ఒక అదృష్టంగా feel తమ్ముడు అవుతుంది. మోషన్ టాబ్లెట్ చెప్పాను తీసుకురాలేదు ఇంకా నాకు. సో కష్టపడి తను విక్రమ్ చెప్పాడు కాబట్టి విక్రమ్ ఈ 3 డిష్ లో నీకు ఏది నచ్చింది? నాకు అదే నచ్చింది. ఇదే నచ్చిందా? నీకు ఏది నచ్చితే అది నేనే తింటా. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. జామిన్ జంక్షన్ లో స్టార్టర్స్ బాగుంటాయని చాలా మంది చెప్పారు. మొన్నే నేను టేస్ట్ చేశాను. సో అందులో ఉన్న స్పెషల్ ఐటమ్స్ ని ఇవాళ నేను తెప్పించాను. సో టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పు. సో ఎమ్మియా? నెక్స్ట్. సో అష్ట కష్టాలు పడి అన్ని మాటలు అనిపించుకున్నందుకనే ఒకటి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. చికెన్ టిక్కా ఎలా ఉంది? చాలా బాగుంది. స్మూతీ చికెన్ కూడాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది చూస్తుంటే నాకు ఒక ఐస్ క్రీమ్ ముడిదొస్తుంది. ఐస్ క్రీమ్ కుల్ఫీ కాండ్. వీళ్ళు ఇలాగే తింటూ ఉంటారు. మీరు గేమ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఈ గ్యాప్ లో మీరు కూడా వెళ్ళి ఏదైనా స్నాక్స్ అలా వేసి వచ్చండి. అండ్ నెక్స్ట్ గేమ్ లో కలుసుకుందాం. బాయ్. సన్నీ లియోన్, రంభా, థర్డ్ వన్ ఊర్వశి. వీళ్ళ ముగ్గురిని యూజ్ చేసి ఏమైనా స్టోరీ చెప్పగలవా? అనగనగా ఒక కూరగాయల మార్కెట్. ఆ కూరగాయల మార్కెట్ కి సన్నీ లియోన్ సంచేసుకుని వెళ్ళింది. రంభ అటుగా వస్తూ ఆ బెండకాయని ఇలా తుంచి చూసింది. ఓ లేతగా ఉన్నాయా లేవనా? yes. ఎప్పుడైనా ట్రూత్ ఆర్ డేర్ ఆడావా? ఎందుకు ఆడలే? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ట్రూత్ ఆర్ డేర్ లో? 10 విషయాలు చెప్తే అందులో 7 నిజాలు 3 అబద్ధాలు. హమాకి మిర్చి కమాన్. ఇది నువ్వు తినలేకపోతే నేను అడిగే పని నువ్వు చెయ్యాలి. చెప్పు, చేస్తా. నేను చెప్పినట్టు నువ్వు చెప్పాలి. ఓకే. ఒక్క మాట మార్చినా నీ జుట్టు ఊడిపోద్ది. నేను ఒక పిచ్చిదాన్ని. చెప్పు. నిధిన్ ఒక పిచ్చోడు. మాట మార్చావు, జుట్టు ఊడిపోద్ది. అయితే గుండుతో వస్తుంది నెక్స్ట్ నుంచి. ఏమా అయ్యో